సాగు చేసే భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వబోతోంది రేవంత్ సర్కార్. ఇక ఎలాంటి సీలింగ్ లేకుండా స్కీమ్ అమలుకు సిద్ధమవుతుంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు చేయబోతుంది ప్రభుత్వం. ఇప్పటికే 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇవ్వబోతున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. మొత్తం మీద 10 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు కేవలం 13% మంది రైతులు ఉన్నట్టుగానే ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా పూర్తి స్థాయి సమాచారం సేకరించింది. అవినీతికి చెక్ పెట్టేందుకే రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూములు గుర్తించబోతున్నారు. సాగు చేస్తున్న భూములను గుర్తించేందుకు ఫీల్డ్ లెవెల్ రిపోర్ట్ తెప్పించబోతున్నారు. ప్రతి ఎకరాకి 7,500 చొప్పున 2 విడతలుగా సాయం చేయబోతున్నారు. బీడు భూములు, గుట్టలు, కొండలు, ఫామ్ హౌజ్లకు రైతు భరోసా కట్ చేయబోతున్నారు. సాగు భూముల వివరాల సేకరణలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తుండడంతో రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూముల గుర్తింపు చేయబోతుంది ప్రభుత్వం. దాదాపు 10 ఎకరాల కన్నా ఎక్కువ భూములు ఉన్న రైతులు కేవలం 13% మంది ఉన్నట్టుగానే ప్రభుత్వం గుర్తించింది. సో ప్రస్తుతానికైతే సాగు చేసే భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వబోతున్నారు. ఎలాంటి సీలింగ్ లేకుండా ఈ స్కీమ్ అమలుకు సంక్రాంతి నుంచి శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం. రైతు భరోసా అమలుకైతే రేవంత్ కసరత్ చేస్తున్నారు. ప్రతి ఎకరాకు 7,500 చొప్పున 2 విడతలుగా సహాయం చేయబోతున్నారు. సో ప్రస్తుతానికైతే ఎలాంటి సీలింగ్ లేకుండానే దీని అమలుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఎస్, మా కరెస్పాండెంట్ మనోజ్ ఉన్నారు. మనోజ్, సాగు భూములన్నిటికీ కూడా ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. సో సంక్రాంతి తర్వాత దీన్ని అమలు చేస్తామంటే ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. సో ఎట్లాంటి విధి విధానాలు అవలంబించబోతుంది ప్రభుత్వం? రైట్ రందాస్, సో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చివరిగా వాళ్ళు ప్రభుత్వం నుంచి వైదొలిగేటువంటి సమయంలో రైతు భరోసా పథకాన్ని ఇవ్వాల్సి ఉండేది. కానీ అటు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ రావడంతో ఒక్కసారిగా హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా రైతు బంధు పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తాను, రైతుల ఖాతాలో జమ చేస్తానంటే ఒప్పుకోలేదు. తర్వాత ఇంత ఒక్కసారిగా రైతు బంధు పథకం అనేది అప్పుడు నిలిపివేయబడింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ నిధులను ఏదైతే అప్పుడు ఎలక్షన్ కమిషన్ వారించిందో ఆ నిధులను ఇప్పుడు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో రావాల్సిన రైతు బంధు అయితే ఇప్పటివరకు జమ కాలేదు. రైతులు తీవ్ర ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఇది ఒక ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు. ఎందుకంటే రైతు భరోసా పథకం, రైతు బంధు ఉన్నటువంటి పథకం రైతు భరోసాగా మార్చి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఒక అంశంగా జోడించినప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి సంబంధించి క్లారిటీ అయితే లేదు. అయితే ఇప్పుడు ఒక అంశం కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒక సీజన్ అయితే ఇప్పటికే ఇయ్యమన్నట్టుగానే తలకండిగా కాంగ్రెస్ పార్టీ తేల్చేసింది. అంటే గత వర్షాకాల సీజన్ కి సంబంధించినటువంటి రైతు భరోసా పథకం నిధులు అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించి ప్రస్తావన లేదు. చాలా క్లియర్ గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకనొక సందర్భంలో ఆయన క్లియర్ గా చెప్పేశారు. అయితే ఇప్పుడు జరగబోయేటువంటి రైతు భరోసా పథకం నిధుల విడుదలకు సంబంధించి సంక్రాంతి నుంచి దాని నిధులు విడుదల చేస్తాము, సంక్రాంతి నుంచి రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ సబ్ కమిటీ జిల్లాల వారీగా పర్యటించి రైతు భరోసా పథకాన్ని గత బీఆర్ఎస్ పార్టీ సర్కార్ కొంత దుర్వినియోగపరిచింది. ఇక్కడ దుర్వినియోగం అని అంటే కొంత దానికి సంబంధించి ఉన్న ధనికులకు ఇవ్వడం కానివ్వండి, అట్ ది సేమ్ టైం రాళ్లు, రప్పలు, పెట్రోల్ బంకులు, వెంచర్లు ఉన్న చోట కూడా రైతు భరోసా పథకం అంటే గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని అమలు చేసి నిన్న శ్రీధర్ బాబు కూడా మాట్లాడడం జరిగింది. ఒకనొక సందర్భంలో ఇప్పటి వరకు రైతు బంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ హయాం అయిపోయేంత వరకు కూడా సుమారుగా 21,000 కోట్ల రూపాయలు కేవలం పెట్రోల్ బంకులు, రాళ్లు, రప్పలు, బంజరు భూములకే ఇచ్చారంటే సాగు యోగ్యం లేనటువంటి భూములకు మాత్రమే ఇచ్చారన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు అసలు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో కేవలం రైతు సహాయం అంటే రైతులు ఎవరైతే నిజంగా సాగు చేస్తారో వారికి మాత్రమే సహాయంగా చెప్పినటువంటి పథకం కాస్త కొంతమందికి మాత్రమే ఇది లాభం చేకూర్చే విధంగా ఉంది. చిన్న మధ్యతరగతి సన్నకారు రైతులకు ఏం ఉపయోగపడలేదంటూ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షాలను ఆరోపించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు గాను, ఆ ఆరోపణలకు గాను కొంత వీళ్ళు ప్రజెంట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లాల వారిగా పర్యటించిన ఒక నివేదికను రెడీ చేసింది ఆ సబ్ కమిటీ. మొన్న అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించిన అంశంలో కూడా. సో కొన్ని కండిషన్స్ లేకుండానే ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు కండిషన్స్ పెట్టడం ఏంటంటే ప్రతిపక్షాలు కూడా చాలా తీవ్ర ఎత్తున మండిపడ్డాయి. అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి అసెంబ్లీలో కేటీఆర్ కూడా చాలా తీవ్ర ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కొన్ని లిమిటేషన్స్ లేకుండా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా ఉంటారు కాబట్టి ఆ దిశగానే ప్రయత్నం చేయాలి, కానీ మీరు ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే రైతులు ఇబ్బంది పడతారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానం ఏంటంటే 10 ఎకరాల పైబడిన వారందరూ కూడా కేవలం 13% మంది అంటే ఓవరాల్ గా 100% మందిలో 13% మంది మాత్రమే 10 ఎకరాలు పైబడిన వారు ఉన్నారు. మిగిలిన అందరూ కూడా 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు అని కూడా ఒక నివేదిక తయారు చేసినట్టు తెలుస్తోంది. దీంట్లో కూడా
పెట్రోల్ బంకులు, రాళ్లు రప్పులన్నటువంటి ఈ భూములను మినహాయిస్తే మిగిలినటువంటి వారన్నిటి కూడా సీలింగ్ లేకుండా, అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా అందరికీ, అయితే ప్రభుత్వ ఉద్యోగులకు రాదు, ఐటీ కట్టే వాళ్ళకు రాదు, దాని తర్వాత ప్రజాప్రతినిధుల భూములకు రాదు అని చెప్పి గతంలో అనేక చర్చలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక ఫైనల్ డెసిషన్ కు వచ్చిన అంశం ఏంటంటే సీలింగ్ లేకుండానే ఇచ్చేటువంటి ఆలోచన చేస్తుంది. అంటే లిమిటేషన్స్ లేకుండానే ఇచ్చే ఆలోచన. కానీ ఒక కండిషన్ ఏంటంటే కేవలం సాగు చేసేటువంటి భూములకు మాత్రమే. ఒక ఉదాహరణగా రామదాస్, ఇటీవల కాలంలో వర్షాకాలం సీజన్ లో ఒక రైతు సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఒక అంచనా ఏంటంటే 1,44,000 1,40,00,000 ఎకరాల్లో సుమారుగా ఈ యొక్క సాగు జరిగింది. 1,44,00,000 ఎకరాల్లో వర్షాకాలంలో సాగు జరిగితే మొన్న జరిగినటువంటి యాసంగిలో కేవలం 70 లక్షల ఎకరాలు మాత్రమే, అంటే సుమారుగా వ్యత్యాసం సగానికి తగ్గిపోయింది. అయితే సాగు యోగ్యమైనటువంటి భూములకే ఇవ్వాలని ఒక ఆలోచన కనుక రాష్ట్ర ప్రభుత్వం చేస్తే వర్షాకాలంలో సాగేటువంటి భూమి 1,44,00,000గా రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక పొందుపరిస్తే ఇప్పుడు యాసంగికి వచ్చారు 70 లక్షలు మాత్రమే, అంటే సగం పడిపోయింది. సో ఇక్కడ ఎలా ఇవ్వాలని ఒక ఆలోచన కూడా చేస్తోంది. ఒకవేళ కనుక కేవలం సాగు చేసేటువంటి భూములకు మాత్రమే ఇవ్వాలి ఆలోచన వస్తే కనుక దీంట్లో మేజర్ గా యాసంగి పంటకు వచ్చేసి బోర్ బావులు లేదంటే ఇతర సముదాయాలైనటువంటి నీటి వస్తున్న చోటే ఈ పంట సాగు యోగ్యం జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల పంట సాగు చేయాలంటే అక్కడ వర్షాకాలం మీద ఆధారపడే అవకాశం ఉంటుంది. సో వర్షాకాలం మీద ఆధారపడే సమయంలో ఎక్కువగా భూమి సాగవుతుంది, వర్షాకాలం లేని సమయంలో యాసంగిలో తక్కువగా సాగవుతుంది. కాబట్టి ఎలా ఇవ్వాలి? కేవలం వర్షాకాలంలో సాగేటువంటి వాటికి వర్షాకాలంలో ఇవ్వాలా, లేదంటే యాసంగిలో సాగేటి వాటిని లెక్క తీసుకోవాలా, లేదంటే 2 సార్లు ఒకే కంపారిజన్ తోని ఆల్రెడీ వర్షాకాలంలో సాగు అవుతుంది కాబట్టి యాసంగిలో సాగు కాకపోయినా ఇవ్వాలా? ఇలా అనేక అనుమానాలతో వ్యక్తం అవుతున్నాయి. సో ఈ నెల 30న కేబినెట్ భేటీ ఉంది. ఈ కేబినెట్ భేటీలో ఒక అంశం కొలిక్కొచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి కల్లా నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2-3 రోజులుగా కొన్ని వార్తలు చూస్తూనే ఉన్నాం మనం. సో సుమారుగా ఒకవేళ కనుక నిజంగా రైతు బంధు పథకం సీలింగ్ లేకుండా అమలు చేసే అవకాశం కనుక ఉంటే, గతంలో సీలింగ్ లేకుండా అమలు చేశారు, ఇష్టానుసారంగా పెట్రోల్ బంకులకి వెంచర్ భూములకి ఇష్టానుసారంగా ఇచ్చారని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఆరోపిస్తుందో దాని ప్రకారంగా ఏడాదికి 15,600 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా ఒక సీజన్ కి 7,800 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అయితే సీలింగ్ పెడితే ఎంత మేర తగ్గించవచ్చు ఈ ఆర్థిక భారాన్ని అనే ఒక అంశాన్ని ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా ఆలోచన చేస్తోంది. అయితే ఈ సీలింగ్ పెట్టే ఆలోచనలో ఉంటే కనుక ఇంకా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. సీలింగ్ లేకపోయినా కూడా కొన్ని నిబంధనల ప్రకారంగా పెట్రోల్ బంకులు, బంజారు భూములు ఇవన్నీ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మినహాయిస్తే, వాటిని కనుక మన కన్సిడరేషన్ తీసుకోకపోతే ఎంత మేర లాభం జరిగే అవకాశం ఉంది అన్ని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతానికైతే ఇది ఇంకా కూడా ఆలోచన దిశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒక అంశం ఈ కేబినెట్ భేటీల తర్వాత దానిపైన పూర్తి విచారణ జరిగి సీలింగ్ లేకుండానే సాగు చేసేటువంటి భూములకే పక్కాగా రైతు బంధు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ మనోజ్. సో ప్రభుత్వం అయితే రైతు భరోసాకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సాగు చేసే భూములన్నిటికీ కూడా రైతు భరోసా ఇవ్వబోతుంది. ఎలాంటి సీలింగ్ లేకుండా స్కీమ్ అమలుకు ప్లాన్ చేస్తుంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలుకైతే రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. ప్రతి ఎకరాకు 7,500 చొప్పున 2 విడతలుగా సాయం చేస్తారు. బీడు భూములు, గుట్టలు, కొండలు, ఫామ్ హౌస్లకు రైతు భరోసా కట్ చేయబోతున్నారు. సాగు భూముల వివరాల సేకరణలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తుండడంతో చెక్ పెట్టేందుకు రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూములు గుర్తించబోతున్నారు. సాగు చేస్తున్న భూములను గుర్తించేందుకు ఫీల్డ్ లెవెల్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. అయితే 10 ఎకరాల కన్నా ఎక్కువ భూములు ఉన్న రైతులు కేవలం 13% మాత్రమే ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. సో ఇదంతా కూడా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.